నమస్కారం. A5 న్యూస్కు స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం. బీబీనగర్ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా బొక్క జైపాల్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా బీబీనగర్ మండల పడమటి సోమారం గ్రామం శ్రీ లింగబస్వేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రజాసేవకే అంకితమైన మాస్ లీడర్ ఇంకా ఉన్నతమైన పదవులను పొందాలని కోరుకున్నారు. బీబీనగర్ మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ బొక్క జైపాల్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి అనంతరం బీబీనగర్ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు అందరూ కలిసి కేకును కట్ చేసి బొక్కలతో అన్నప్రసాదాల కార్యక్రమం నిర్వహించారు.
మండల నాయకులు మరియు రైతు సమన్వయ సమితి అధ్యక్షులు శ్రీ పెద్దలు బొక్క జైపాల్ రెడ్డి గారి యొక్క జన్మదిన సందర్భంగా మండలంలోని ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు అందరూ బసవలింగేశ్వర స్వామి యొక్క సన్నిధిలో వారి యొక్క జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడము, కేక్ కట్ చేసుకోవడము, వారి పేరున పూజలు నిర్వహించడం జరిగింది. ఇక ముందు కూడా బొక్క జైపాల్ రెడ్డి అన్నగారు పార్టీలో మరియు వారి నిజ జీవితంలో ఉన్నతమైన స్థానంలో ఉండాలని కార్యకర్తలందరూ కోరుకుంటున్నారు. కాబట్టి ఈరోజు పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో జరిగినటువంటి, అభిమానుల ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన లీడర్లకు కానీ, ప్రజాప్రతినిధులకు కానీ, కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలానే జైపాల్ అన్న గారు మునుముందుకు రాజకీయంగా ఎదిగేటట్టుగా ఆ భగవంతుని ఆశీస్సులు వారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బొక్క జైపాల్ రెడ్డి గారి జన్మదినము శ్రీ లింగబసేశ్వర స్వామి దేవాలయంలో ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాము. అతను గత ప్రభుత్వం 10 ఏళ్లలో రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా ఉండి బునాది వెనకాల విషయంలో కానీ, ఏ విషయంలోనే కానీ ఎంబడే రైతులు ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా ఎంబడే స్పందించి జేసీబీలతోటి గొర్రెంటెకి ఆకునే కానీ, ఏమైనా వర్షాలకు కూడా దెబ్బతిన కాలువలనే కానీ ఎమ్మెల్యే ఆదేశానుసారం ఎంబడి ఉండి రైతుల పక్షపాతిగా ఎంబడి ఉండి తొందరగా ఎవరికి నష్టపోకుండా ఏదైనా కాంట్రవర్షన్స్ ఉండవు రైతులకు సమన్వయం చేస్తూ ఈ అభివృద్ధి కార్యక్రమాలు ముందు చేసి రైతులకు ఎంతో చేదోడు వాదోడుగా సేవ చేసిండు. అతనికి దేవుడు 100 ఏళ్ళు ఆరోగ్యం ఇచ్చి ప్రజాసేవలో ఇంకా ఉన్నతమైన పదవులు తీసుకొని ప్రజాసేవకు అంకితం కావాలని కోరుకుంటున్నాము. జై తెలంగాణ.